ఇంకొక విషయము, ఈయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో జాతీయ సమగ్రత దెబ్బతింటుంది ఇటువంటి కాక్రోచ్ పార్టీల వల్ల అని అంటున్నాడు ఆయన. అయితే అంటే ఎవరైనా ప్రశ్నిస్తే, దేశంలో యువత తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కనుక ప్రశ్నించి రోడ్లపైకి నిరసన రూపంలో బయటికి వస్తే అది జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని చెప్పడం దేని సూచిస్తోంది? జాతీయ సమగ్రత భంగం ఎలా పడుతుందండి? ముందు నీటి పేపర్లో లీకేజ్ గురించి తెలుసుకోమనండి. నీటి పేపర్ అది. ఎందుకు లీక్ అవుతుంది, ఉమ్. ఎలా లీక్ అవుతుంది, దాని మీద మాట్లాడాలి కదా ఈయన. అది మానేసేసి నీటి పేపర్ లీక్ అయిందని ఆయన ఎవరో అభిజిత్ దీప్కే ఉద్యమం చేస్తే దానికి ఈయన సమగ్రత దెబ్బతినేసిందా? బీజేపీ ఉమ్. గేమ్ లో ఇదో పార్ట్. సమగ్రత ఏమి దెబ్బతిందో. ఇప్పుడు నీటి ఉద్యమం, నీటి పేపర్ లీకేజ్ చేసిన విషయంలో బీజేపీ అటర్ ఫెయిల్యూర్ ఉన్నమాట చెప్తున్నాం. అవును. బీజేపీ పార్టీ యుద్ధాలు ఆపేస్తుంది కదా. బయట దేశాల్లో యుద్ధాలు ఆపిన మోడీ గారు లీకేజ్ ఎందుకు ఆపలేకపోతున్నాడు? లీకేజ్ అంటే ఏంటండి? కొన్ని లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఉంటది కదా. చాలా అవును. దారుణం కదండి. నీటి పేపర్ లీకేజ్ ఏంటి సార్? దాన్ని ఖండించాలి. ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు పిల్లలు. కాక్రోచ్ చేసే ఈ ఉద్యమానికి విద్యార్థుల నుంచి విపరీతమైన మద్దతు ఉంది. బీజేపీ పార్టీ ఏం చెయ్యాలో తెలియక తలబొట్ట కూర్చున్న తరుణంలో పార్టీ ఒంటరిగా వెళ్ళిపోద్దేమో, దాన్ని కంట్రోల్ చేయడం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించిన దేశ సమగ్రత మీటింగ్ ఇది. ఇది దేశ సమగ్రత మీటింగ్ కాదు, చంద్రబాబు సమగ్రత మీటింగ్ ఇది. ఉమ్. అందరికీ తెలుసు. ఈ మీటింగ్ పెట్టాడంటే చంద్రబాబు పెట్టమనే పెడతాడు, లేకపోతే పెట్టడు కదా. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందండి. ఆ స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తి ఎవరో కానీ ఆయన కూడా కొంచెం నేర్చుకుని ఇమ్మన్నాడు సార్. ఇమ్మన్నాడు స్క్రిప్ట్, తప్పలేదు. ఈ విధంగా స్క్రిప్ట్ ఇచ్చి మళ్ళీ ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఏంటి సార్ ఇది? ఆయన మీటింగ్ పెట్టారు, మంచో చెడ్డో, ఆయనకి మంచి స్పీచ్ రాసేవాళ్ళు కదా. బీజేపీకి యాంటీగా స్పీచ్ రాసేస్తారు ఏంటండి ఆయన? అది కరెక్ట్ కాదు కదండి. అవును. ఇప్పుడు మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు, సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉండాలి కదా. అవును. బలవంతమైన సర్పం సలిచేమలు కుట్టిన సావధ సుమతి అని బీజేపీ బలవంతమైన సర్పం కక్రోచ్ అనే యాజిటేషన్ సలిచేమలు ఇది కుడితే బీజేపీకి ప్రమాదం జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఏది ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కాదు. అదేలేదు. ఆ స్క్రిప్ట్ మా నాయకుడు చదువుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇందుకు ఈ జాతీయ సమగ్రత మీటింగ్ చంద్రబాబు పెట్టించిందా లేక బీజేపీ పెట్టించిందా లేదా ఇద్దరు కలిపి పెట్టించారా పవన్ కళ్యాణ్ చేత? బీజేపీ పార్టీ జాతీయ సమగ్రత మీటింగ్ కోసం ఈయన ఎందుకు ప్రయోగిస్తుందండి? వాళ్ళు జాతీయ సమగ్రత మీటింగ్ పెట్టే స్థాయిలో లేరు. బీజేపీ పార్టీ ఏ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలో తెలిసి వాళ్ళకి తక్కువ అంచనా వేయొద్దు. ఏం జరిగిందంటే బీజేపీ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పరిగెట్టారు. వాళ్ళకు మీటింగ్ కావాలి, అదే సమగ్రత మీటింగ్. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల దోపిడీని బీజేపీ పార్టీ సహించలేక ఎలాగా కర్ణాటకలో గెలిచారు ఒకసారి, 2 సార్లు గెలిచారు. ఓకే, మనకు దారి ఉంది అక్కడ అనుకున్నారు. ఇక మిగిలింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూసాం మనం. వీళ్ళ దోపిడీ చూసాళ్ళు, వద్దు వీళ్ళతో మనం పడలేము, వీళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేస్తారని చెప్పి వాళ్ళు సొంతంగా వెళ్ళాలని డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఓన్ గా పోటీ చేద్దాం మనం, 1% వచ్చినా 2% వచ్చినా 3% వచ్చినా చాలు, మనకి ఓన్ గా చేద్దాం మనం ఫస్ట్ అని చెప్పారు వాళ్ళు. దే ఆర్ ప్లానింగ్ టు డెవలప్ దేర్ పార్టీ. సో అందులో భాగంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము అన్ని రాష్ట్రాల్లో ఓన్ గా వెళ్తామని. అప్పుడు దేశ సమగ్రత గుర్తొచ్చింది బాబు గారికి. బాబు గారికి వస్తే ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారు చేయాలి కదా, మన పవన్ కళ్యాణ్ గారు చేయాలి కదా. బాబు గారికి ఇప్పుడు దేశ సమగ్రత మీటింగ్ పెట్టాలంటే పెడతాడు. మన తెలంగాణలో బాబు గారు పోటీ చేయాలనుకున్నారు. రాజకీయంగా స్టెప్ తెలంగాణలో వేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎలా వేయాలి? చంద్రబాబు నాయుడు గారికి ఎంట్రీ లేదు అక్కడ. అందుకే ఒక సంఘం పేరు మీద, మన ఎలక్షన్ లో ఒక సంఘం పేరు మీద వీళ్ళందరూ కలిసికట్టుగా తెలుగుదేశం శ్రేణులన్నీ కలిపి ఉధృతంగా హెల్ప్ చేస్తే రేవంత్ రెడ్డి గారు నెగ్గాడంట, లేదా నెగ్గడట. రేవంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర అడిగిన ఏది ఈ సంఘం, తెలుగుదేశానికి యనమాలన్న ఒక సంఘం రేవంత్ రెడ్డి గెలుపులో కీలకమైన పాత్ర పోషించిందట. అందుకే ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ అయిందట. ఏంటండి ఇది? ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రచారం, నిజం అనుకునేలాగా. సామాన్య మానవులు అమ్మో నిజమే, చంద్రబాబు నాయుడు గారి గ్రూపు అక్కడ రేవంత్ రెడ్డి సీఎం చేసేసింది, ఇక్కడ కూడా ఇంకొకటి సీఎం చేసేస్తుంది, రేపు పిఎం చేసేస్తుంది క్రియేట్ చేయటం. ఎందుకు సార్ ఇది? సోషల్ మీడియా ఉండగా ఈ స్టంట్లు ఎందుకు సార్? ఈ స్టంట్లు ఎవరు నమ్ముతారు సార్? అంత దమ్ముంటే మరి 4 ఎమ్మెల్యేలో 10 మంది ఎంపీలో నెగ్గాలి కదా తెలంగాణలో. కనీసం 5 ఎంపీలో 20 మంది ఎమ్మెల్యే నెగ్గించుకోవచ్చు కదా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు. ఈయన మా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ పెట్టించాడు. పెడదామని ట్రై చేస్తే అది అనవసరంగా ప్రాబ్లం అయింది. మా ఓడేదో మాట్లాడాడు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడాడు, ఈయన అక్కడ పోటీ చేస్తారన్నారు. ఆల్రెడీ పోటీ చేశారు కదా తెలంగాణలో.
సీట్లలో సీటుకి 500 ఓట్లు ఒకసారి 900 ఓట్లు ఒక చోట 1000 ఓట్లు ఒక చోట పడినాయి. అది పరిస్థితి. మా బోర్డర్ అసవరాపేటలో 500 ఓట్లు పడినాయి, వైరాలో 900 ఓట్లు పడినాయి. ఇంకేంటి సార్ ఇది? ఏంటిది? అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని తప్ప ఆయన కాన్సన్ట్రేషన్ గా ఏమైనా చేస్తున్నాడా? ఏమైనా దాని పార్టీని డెవలప్ చేసే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో పోటీ చేస్తాను ఆల్రెడీ చేశారు కదా, చేయమని మళ్ళీ ఎవరు కదన్నారు? అంటే ఇక్కడ ఓవరాల్ గా కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ని అంతగా భయపెడుతోందా, అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా? పవన్ కళ్యాణ్ గారిని భయపెడతానే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పేపర్ లీకేజీలో ఉన్నాడండి? తప్పది. పవన్ కళ్యాణ్ గారిని కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగానూ భయపెట్టదు. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీ యొక్క మైనస్లని కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా ఈ రోజు జనాల్లో తీసుకెళ్ళగలిగింది. అవును. ఒక సామాన్యుడు అభిజిత్ దిప్పి అనే అతను నీటు పేపర్ లీకేజ్ మీద చేసిన ఉద్యమం రాహుల్ గాంధీ చేయాలి, కానీ చేయట్లా. ఆ ఉద్యమాన్ని విద్యార్థులు ఓన్ చేసుకున్నారు. విద్యార్థుల లోకం ఈ రోజు ఆయన వెనక ఉంది. ఆయన ఎక్కడ ధర్నాలు చేసినా విపరీతమైన క్రౌడ్ వస్తుంది. సో బీజేపీకి మనం హెల్ప్ చేయాలి, చేస్తే బీజేపీ మనతో ఉంటదని ఆశతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక స్టంట్ ఇది, దేశ సమగ్ర. అది చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ లో భాగమే ఈ మీటింగ్, అంతకుమించి ఏమీ లేదు.